క్లారిఫై చేస్తుంది. ఓకే, అర్థమైందా డిఫరెన్స్? అవునవును. హూ కిల్డ్ బాబాయ్ అని మనం ప్రశ్నించినట్టు అమ్మాయి ప్రశ్నించదు. అదే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. బాబాయ్ అని ఇన్నాళ్ళుగా మన మదిలో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది త్వరలో. అది నిజం. ఆ ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది. అందరికీ తెలుసు. అఫ్కోర్స్ కడపలో అందరికీ తెలుసు, రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఎవడు ఏమంటే ఎవడు ఆర్గనైజ్ చేసి ఎవరి ద్వారా ఏం చేయరన్నది ఓకే, దస్తగిరే చెప్పాడు. సరే, దస్తగిరిని రకరకాల కేసులు ఇరికించి చూస్తున్నారు. అసలు రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు, వివేకానంద రెడ్డి గారి అమ్మాయి సునీత మీద, రాజశేఖర రెడ్డి మీద కూడా కేసులు పెట్టారు. సో అలా పెట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మరి తను రోడ్డు ఎక్కి ఇప్పుడు ఆ పచ్చి నిజాన్ని ఏదైనా శంఖంలో పోస్తే కానీ తీర్థం అందరికీ తెలిసిందైనా కూడా ఎవరున్నారు, ఇప్పుడు దస్తగిరి చెప్పింది చెప్పాడు, పలానా శివశంకర్ రెడ్డి, పలానా భాస్కర్ రెడ్డి, పలానా అవినాష్ రెడ్డి, ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు మాట్లాడాము, అతను చెప్పింది అందులో ఉన్నది అంతా కూడా గూగుల్ డేటా అంతా కూడా గూగుల్ టేక్అవుట్ అంతా టాలీ అయిపోయింది. కానీ ఆ రాత్రి 3:30కి కాల్ చేసింది ఎవరికి? ఇవన్నీ కూడా మరి ఆ తేలి టైంకి మరి కొంచెం కంట్రోల్ చేసుకున్నారు. ఇక్కడ సిబిఐని మేనేజ్ చేసుకున్నారు అనేది జగద్విదితం. బట్ అక్కడ నిజమేంటన్నదే పబ్లిక్గా ఆలస్యం కావచ్చు, కానీ అక్కడ నిజమేంటన్నదే అసలు అజయ్ కల్లం గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నేను స్టేట్మెంట్ ఇచ్చింది తూచి అది తీసేయండి వచ్చు అని చెప్పి మరి వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణకు ఎందుకు రావట్లేదు? ఎన్నోసార్లు విచారణకు వస్తే వీళ్ళే టైం ఎందుకు అడిగారు? ఎందుకంటే అక్కడ సిబిఐ రికార్డెడ్ వెర్షన్ సబ్మిట్ చేసేసారు కోర్టులో. ఆ వివరాలన్నీ బయటికి రాకుండా వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలతో ఒకవేళ విచారణకు వచ్చినా కూడా వీళ్ళే కేసు వేసిన వాళ్ళే వాయిదా అడుగుతున్నారు. మరి అక్కడ ఇన్ని వాయిదాలు ఎందుకు ఇస్తారని చెప్పి సునీతాలు ప్రశ్నించినా సరే దానికి సమాధానం దొరకట్లేదు. సో అంటే దీన్ని బట్టి మనకి నిజం మనకు అర్థమైపోతుంది కళ్ళకు కట్టినట్టు. కానీ అది అఫీషియల్గా రాకుండా ఆపుకుంటున్నారు. కానీ ఆ నిజాన్ని మనందరికీ తెలిసిన నిజమైనప్పటికీ ఆ షర్మిల చెప్తే ఆ నిజం వేరుగా ఉంటుంది. అవును. సో ఈలోపు అందుకనే షర్మిల గారి మీద తీవ్రమైన బురద చల్లటం, అసలు ఆవిడ రాజశేఖర రెడ్డి గారికే పుట్టలేదని చెప్పి మాట్లాడటం, అది కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న ఎమ్మెల్యేలే మాట్లాడటం, అంటే మాట్లాడించకపోతే ఎంత గుండె ధైర్యం ఉంటుందండి ఎవరికైనా మాట్లాడటానికి? రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదా షర్మిల? ఎవరైనా తల్లికే పుడతారు, అది వేరే విషయం. నీ తల్లికి పుట్టేవన్నది నిజం, నీ తండ్రికి పుట్టేవన్నది నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలాగా పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడించడం అంటే ఎంత దరిద్రం ఉన్నది. అయినా సరే వాళ్ళ మీద చర్యలు లేవు, ఆ ఎమ్మెల్యేల మీద. మరి దాన్ని సపోర్ట్ చేస్తున్న పేటీఎం వాళ్ళకి మళ్ళీ డబ్బులు. సో ఇది దురదృష్టం. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరో కూడా చూస్తా ఊరుకోరు. ఒకవేళ ఆ తల్లి సిల్లీగా కొడుకు వెంట తిరిగితే దాన్ని జనం సిల్లీగానే భావిస్తారు, కానీ సీరియస్గా ఎవరు తీసుకోరు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారికి అయితే నిజమైన వారసురాలు అమ్మాయి అనే చెప్పాలి. ఎందుకు సార్ అంటే రాజశేఖర రెడ్డి గారితో షర్మిల చాలా అంటే దగ్గరగా, అంటే చాలా ప్రేమగా ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. ఈ ఆలోచన విధానం కూడా ఇద్దరిది ఒకే విధంగా ఉండేదని బయట మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మన సన్నిబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాస్టల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, వేరే ప్రాంతాల్లో కావచ్చు, ఇట్లా ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువగా ఉంది. అదే కోపం మా తండ్రి ఏదైతే మా నాన్న రాజశేఖర రెడ్డి గారు షర్మిలనే చాలా దగ్గరికి తీస్తారు అనే కోపం కూడా ఉంటుంది అంటారు. నిజమేనా? డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి అయితే షర్మిల అంటేనే ఎక్కువ ఇష్టం. అది నాకు తెలుసు, ప్రత్యక్షంగా కూడా తెలుసు. జగన్ అంటే ఆయన చిరాకు పడేవాడు. అఫ్కోర్స్ అతని సంపాదనకి ఈయన అడ్డు చెప్పలేదు, కానీ బట్ జగన్ అంటే ఆయనకి ఎప్పుడు కూడా చిరాకే. కంపేర్ టు సిస్టర్ ఎప్పుడూ కూతుర్ని ఆయన ఎక్కువ ప్రేమించేవాడు, కొడుకుని
తల్లిగారు ఎక్కువ ప్రేమించేవారు. మరి వీళ్ళేమో ఇప్పుడు కూతురేమో ఆ తండ్రి కూతురు కాదంటారు వీళ్ళు మా వాళ్ళు. సార్ అట్లాగే కడప బరిలో సౌభాగ్యమ్మ అనే మాట అలా కూడా మాటలు వినిపిస్తుంది. రావడం అన్యాయం అంటున్నా. సార్ కడప బరిలో సౌభాగ్యమ్మ చూసా నిన్న సాయంత్రం చూసా, పొద్దున్న పేపర్లో చదివా. మరి అంటే కడప బరిలో అంటే మరి కాంగ్రెస్ పార్టీయా లేకపోతే మరి ఉమ్మడి అభ్యర్థా